హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. సో ఈ వీడియోలో మనం సిఎస్కే ఆక్షన్లో ఎటువంటి స్ట్రాటజీస్ యూజ్ చేయబోతుంది, వాళ్ళు ఏ విభాగంలో వీక్గా ఉన్నారు అండ్ ఎటువంటి ప్లేయర్స్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. సో సిఎస్కే 16 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంది. వీళ్ళ దగ్గర పర్స్ ఎంత ఉందంటే 43.4 crores ఉంది. 9 slots ఉన్నాయి రిమైనింగ్. ఇంకా ఈ ఆక్షన్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందంటే అది సిఎస్కే అండ్ కేకేఆర్ ఆక్షనే, ఎందుకంటే వాళ్ళిద్దరి దగ్గరే కొంచెం హైయెస్ట్ మనీ ఉంది పర్సు. ఒకసారి లాస్ట్ 2 seasonsగా మనం సిఎస్కే పర్ఫార్మెన్స్ చూస్తే ఏ మాత్రం బాగాలేదు. 2024లో 5th ప్లేస్లో ఉంది. 2025లో అయితే లాస్ట్ ప్లేస్. ఎప్పుడు సిఎస్కే లాస్ట్ ప్లేస్లో ఉన్నాం చూడలేదు మనం. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రావడం వల్ల మెయిన్గా సిఎస్కేకి కొంచెం ఎఫెక్ట్ అయిందని చెప్పాలి. ఒకసారి ఇంతకుముందు సిఎస్కే టీం చూడండి, టీం అంతా ఆల్రౌండర్లతో ఉండేది. జడేజా కానీ, శామ్ కర్న్ కానీ, రైనా కానీ, బ్రావో, సో వీళ్ళంతా వాట్సన్, వీళ్ళంతా ఆల్రౌండర్స్ ఉండేవారు. దానివల్ల వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ అప్పట్లోనే 8th వరకు ఉండేది. బట్ ఎప్పుడైతే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆల్రౌండర్స్కి అర్థం లేదు అసలు టీంలో. వాళ్ళ వల్ల ఏం యూజ్ లేకపోయింది. బట్ అయినా కానీ చెన్నై మళ్ళీ అదే స్ట్రాటజీతో పోయింది. అందుకని లాస్ట్ ఆక్షన్లో కూడా మళ్ళీ ఆల్రౌండర్స్ని విజయ్ శంకర్ కానీ, దీపక్ కూడా కానీ, శామ్ కర్న్ కానీ, రచిన్ రవీంద్ర వీళ్ళతోటే పోయింది. వాళ్ళ నుంచి ఒక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా రాలేదు ఎవరి దగ్గర నుంచి కూడా. బట్ ఇప్పుడు T20 స్టైల్ బ్యాటింగ్ చేసే విధానం చాలా చేంజ్ వచ్చింది అంతకు ముందుతో పోలిస్తే. అందరూ ఫస్ట్ నుంచే బిగ్ హిట్టింగ్ చేయడము, డేరింగ్ అండ్ డాషింగ్ ఆడడం. బట్ అది నాకు తెలిసి సిఎస్కే వాళ్ళకి లాస్ట్ సీజన్ మిడ్లో అర్థమైనట్టుంది. అందుకనే టీంలో సడన్గా ఇంజరీ రీప్లేస్మెంట్స్ అని అందరినీ బిగ్ హిటర్స్ని తీసుకొచ్చారు. అలా వచ్చిన వాళ్ళే ఈ ఆయుష్ మాత్రే కానీ, ఉర్విల్ పటేల్ కానీ, నెక్స్ట్ బ్రెవీస్, సౌత్ ఆఫ్రికా బిగ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్. సో లాస్ట్ టైం ఎట్లా ఆడినాడో తెలుసు మనకి బ్రెవీస్. అతని ప్రెజెన్స్ కంపల్సరీ కనిపించింది మనకి. సో అందుకనేమో సిఎస్కే వాళ్ళ టీం మేనేజ్మెంట్ 11 ప్లేయర్స్ని రిలీజ్ చేయడం జరిగింది. బట్ సిఎస్కే ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్లో ఎప్పుడు ఇలా జరగలేదు. వాళ్ళు మ్యాక్సిమం సీనియారిటీకి కానీ, వాళ్ళ లాయల్టీకి కానీ బాగా రెస్పెక్ట్ ఇస్తారు. బట్ ఈసారి అలా చేయలేదు. ఫస్ట్ సీజన్ అయిపోగానే వాళ్ళందరినీ రిలీజ్ చేసింది. దాంట్లోనే మనకి త్రిపాఠి కానీ, శామ్ కరణ్, విజయ్ శంకర్, దీపక్ కూడా, కాన్వే, రచిన్ రవీంద్ర, పతిరాణా, షేక్ రషీద్, కమలేష్ నారకోటి, వ్యానిష్ బేడి వీళ్ళందరినీ రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ దీంట్లో మనకి ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే జడేజా దగ్గరగా 14 seasons ఆడాడు సిఎస్కేకి. ఎంత లాయల్టీగా ఉంటాడు సిఎస్కేకి. అటువంటి జడేజాని రాజస్థాన్ రాయల్స్కి ట్రేడ్ చేసింది సంజు శాంసన్ కోసం. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్కి లాస్ట్ 2 seasons నుంచి ఎప్పుడైతే మనకి అంబట్ రాయుడు రిటైర్ అయ్యాడో అప్పటి నుంచి కూడా వాళ్ళ ఓపెనింగ్ బ్యాటింగ్లో ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ బ్యాట్స్మెన్ లేడు. అలానే మనకి ధోని కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎన్ని సీజన్స్ ఆడతాడో తెలియదు. సో అతనికి వికెట్ కీపర్ రీప్లేస్మెంట్ కూడా చూడాలి. అందుకని వాళ్ళ వాల్యుబుల్ ప్లేయర్ అయిన జడేజాని కూడా ఆలోచించకుండా వాళ్ళకి ట్రేడ్ చేసి సంజు శాంసన్ తెచ్చుకున్నారు. సో ఇది మెయిన్ రీజన్. సరే మనం వాళ్ళ టీం చూద్దాము, అట్లనే ప్లేయింగ్ లెవెన్ కూడా, ఎందుకంటే మనకు అప్పుడే తెలుస్తుంది వాళ్ళు ఏ విభాగంలో వీక్ ఉన్నారు, ఎక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది. ఓపెనర్స్గా మనకి ఆయుష్ మాత్రే అండ్ సంజు శాంసన్ ఉంటారు. ఇంకా 3rd and 4thలో రుతురాజ్ గైక్వాడ్, బ్రెవీస్. బట్ ఇక్కడ మిడిల్ ఆర్డర్లో 2 slots ఖాళీగా ఉన్నాయి. సో దానికోసం వెళ్ళే ఛాన్స్ ఉంది సిఎస్కే భారీగా. మనకి ఎవరెవరు ఉన్నారు, వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, అట్లనే క్యామరన్ గ్రీన్, ఇద్దరు కూడా ఫాస్ట్ బౌల్ ఆల్రౌండర్స్. వీళ్ళిద్దరి కోసం కూడా సిఎస్కే అండ్ కేకేఆర్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఐ థింక్ నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే క్యామరన్ గ్రీన్, వెంకటేష్ అయ్యర్లో ఒకరు సిఎస్కేకి, ఒకరు కేకేఆర్కి వెళ్తారని అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ మనకి 7లో శివం దుబే ఉంటాడు, 8లో ధోని, 9లో నూర్ అహ్మద్, 10లో ఖలీలు అండ్ ఇంకా 11 లాస్ట్ ఫాస్ట్ బౌలింగ్ ఫార్మ్ బౌలర్ కూడా ఒక స్లాట్ ఖాళీ ఉంది. సో ఒకసారి ఇది మనం చూస్తే మనకి ఓపెనింగ్లో ఒక స్లాట్ కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఆయుష్ మాత్రకి బ్యాకప్గా కంపల్సరీ వేరే ప్లేయర్ని తీసుకోవాలి ఇండియన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ని. ఉర్విల్ పటేల్ ఉన్నా కానీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ లేడు కదా. అలానే నెంబర్ 5 and 6 మిడిల్ ఆర్డర్లో 2 slotsకి ఇండియన్ స్పిన్నర్ కోసం కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నూర్ అహ్మద్ ఫారెన్ స్పిన్నరు, ఇండియన్ స్పిన్నర్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అలానే ఫారెన్ ఫాస్ట్ బౌలర్ కోసం ఒకరికి బిడ్డింగ్ వేసే ఛాన్స్ ఉంది. సో మనకి ఓపెనింగ్ ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఎవరున్నారు, పృథ్వీ షా ఉన్నాడు. అలానే నెంబర్ 5 and 6లో ఏదో క్యామరన్ గ్రీన్, వెంకటేష్ అయ్యర్లో ఒకరు కంపల్సరీ సిఎస్కేకి అయితే వస్తారు. ఇంకా నెంబర్ 6లో ఫినిషర్ కావాలి. ఎందుకంటే సిఎస్కేకి ధోని ఉన్నాడు కానీ అతని ఏజ్ దగ్గరగా 43 వచ్చింది. అతన్ని ఫినిషర్గా చూడలేం కదా. సో మనకి మెయిన్గా కావాల్సింది ఫినిషర్ శివం దుబే తర్వాత. అందువల్ల మనకి ఇక్కడ లివింగ్ స్టోన్ కానీ మిల్లర్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరిని తీసుకునే ఛాన్స్ ఉంది. నేనేమనుకుంటా అంటే డేవిడ్ మిల్లర్ని తీసుకుంటే మంచిగా ఫినిషింగ్ చేస్తాడు. అతను బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నా సిఎస్కేకి.
ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఒక ఇండియన్ స్పిన్నర్ కోసం పోతారు, రిస్ట్ స్పిన్నర్ కోసం. ఆల్రెడీ నూర్ అహ్మద్ ఉన్నాడు, బట్ ఇక్కడ ఇండియన్ స్పిన్నర్స్ రవి బిష్ణోయ్ కానీ రాహుల్ చహర్ వీళ్ళిద్దరిలో ఒకరి కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. అట్లనే ఫాస్ట్ బౌలర్స్, ఫాస్ట్ బౌలర్ ఇద్దరికి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నది ఓన్లీ అక్కడ నాదర్ ఎలీస్ ఒకడే ఉన్నాడు. అందుకోసం ఇద్దరు ఫాస్ట్ బౌలర్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, అది కూడా ఫాస్ట్ బౌలర్స్. ఎవరున్నారు మనకి? యాండిక్ నోర్చియా, లుంగిడి ఎంగిడి, మ్యాట్ హెన్రీ. సో మళ్ళీ ఇంకో ఛాన్స్ ఏంటంటే పత్రిరాయన్ బైబ్యాక్ చేస్తారనుకుంటున్నా. నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఈ పిచ్లకి వాళ్ళకి యూజ్ అయ్యేది ఎవరంటే లుంగిడి ఎంగిడి అండ్ మతీషా పత్రానా ఆర్ యాండిక్ నోర్చియా. సో వీళ్ళ నలుగురిలో ఒక ఇద్దరిని బైబ్యాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటికి మొత్తానికి మనకి ఎన్ని స్లాట్స్ ఫిల్ అవుతున్నాయి? 6 స్లాట్స్. ఓపెనింగ్లో 1, మిడిల్ ఆర్డర్లో 2, ఇండియన్ స్పిన్నర్ 1, అట్లనే ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్లో 2, 6 అవుతున్నాయి. ఇంకా మిగిలేదు వాళ్ళకి 3నే. సో వీళ్ళ 6గురికి వాళ్ళు ఎక్కువ మనీ, అట్లీస్ట్ 30 to 35 crores ఖర్చు పెట్టే ఛాన్స్ ఉంది. అందువల్ల వీళ్ళకి మంచి ప్లేయర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది మనకి సిఎస్కే ఆక్షన్ స్ట్రాటజీ. ఒకసారి చూడండి, ఒకసారి నేను టీం చెప్తాను చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో వాళ్ళది. ఓపెనింగ్గా ఆయుష్ మాత్రే ఆర్ పృథ్వీ షా అండ్ సంజు శాంసన్. నెక్స్ట్ 3లో రుతురాజ్ గైక్వాడ్, 4లో బ్రెవిస్, 5లో క్యామరూన్ గ్రీన్ ఆర్ వెంకటేష్ అయ్యర్, 6లో మిల్లర్ ఆర్ లివింగ్స్టోన్, 7లో శివం దుబే, 8లో ధోని, నెంబర్ 9లో నూర్ అహ్మద్ ఆర్ ఇండియన్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కానీ రాహుల్ చహర్ కానీ, నెంబర్ 10లో ఖలీల్ అహ్మద్, నెంబర్ 11లో ఫాస్ట్ బౌలర్ మనకి ఎవరున్నారు? లుంగిడి ఎంగిడి, మతీషా పత్రానా, యాండిక్ నోర్చియా. వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద మనకి అంశుల్ కాంబోజ్ ఉన్నాడు, అలాగే నాదర్ ఎలీస్ ఉన్నారు. ఇలా చూస్తే వాళ్ళ టీంలో కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంది అంతా. ఓపెనింగ్ స్లాట్స్ అన్నీ ఫిల్ అయినాయి, మిడిల్ ఆర్డర్ ఫిల్ అయింది, ఫిన్సర్స్ ఫిల్ అయినారు, స్పిన్నర్స్ ఫిల్ అయినారు, ఫాస్ట్ బౌలర్స్ ఫిల్ అయినారు. నేను అనుకున్న ప్రకారం ఇట్లా ఉంటే వాళ్ళ స్ట్రాటజీస్ బాగుంటాయి అనుకున్నా. బట్ చూడాలి, వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు డిఫరెంట్గా ఉంటాయి. మ్యాక్సిమం వాళ్ళు కూడా ఇట్లానే వెళ్తారు, బట్ ఏంటంటే 1 or 2 నేమ్స్లో చేంజెస్ వస్తుంది. బట్ నేను ముందుగా చెప్పినట్టు వాళ్ళ 4 ప్లేయర్స్ క్రిస్ గేల్, వెంకటేష్ అయ్యర్, మిల్లర్, లివింగ్స్టోన్, వీళ్ళ 4లోని కంపల్సరీ ఇద్దరిని సిఎస్కే బై చేస్తారు చూడండి. అలానే సిఎస్కే ఎవరిని బై చేస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.